పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. కర్ణాటక ధర్మస్థలలో ఒక సఫాయి కార్మికుడు 100 మంది పైగా ఆడవాళ్లను 2014 వరకు 1998 నుంచి కూడా చాలామందిని నేను ఆఖరి కార్యక్రమాలు చేశాను. అంటే వాళ్ళని తగలబెట్టాను, వాళ్ళని పూడ్చిపెట్టాను అని చెప్పటం. రీసెంట్గా ఇది ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి అతని మాటలు అసలు ఏం జరిగింది, ఎందుకు అంతమంది ఎలా చనిపోయారు, ఎక్కడ చనిపోయారు, ఎవరు చంపారు అనేటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మనతో మాట్లాడేందుకు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ఏపీ హైకోర్టు నుంచి అడ్వకేట్ రజనీ గారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి రజనీ గారు. నమస్తే నిరుకుమార్ గారు. ఏంటండి ఇప్పుడు ఈ ధర్మస్థలలో ఏం జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే అదొక పవిత్రమైనటువంటి స్థానంగా అందరం భావించేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక న్యూస్ బయటికి స్ప్రెడ్ అవ్వటం, ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇలా చెప్పటం, తను సాక్ష్యాలు ఆధారాలుగా ఫోటోల్ని తర్వాత కొన్ని స్కల్స్ కూడా అతను సబ్మిట్ చేయటం పోలీసులకి, కోర్టులో వాంగ్మూలం ఇవ్వటం, ఇవన్నీ చూసాం మనం. అక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నాడు. అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఎవరు చంపుంటారు, ఇప్పుడే ఎందుకు బయట పెట్టాడు, ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయట పెట్టలేదని కూడా ఒక పాయింట్ వస్తూ ఉంది. తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్లు అన్నీ కలెక్ట్ చేస్తారు, దానికోసం సిట్టును కూడా ఏర్పాటు చేసింది అక్కడ ప్రభుత్వం. కేవలం అమ్మాయిల్ని ఒంటి మీద దుస్తులు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, యువత ఉన్నారు, ఆడపిల్లలు చెప్పేసి అతను చెప్పడం సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఇన్ని రోజులు ఎందుకు అతను మాట్లాడలేకపోయి ఉండొచ్చు? నమస్తే అండి. ముఖ్యంగా ఏదైతే మనం మాట్లాడుకునేటటువంటి ధర్మస్థలి అనే ఒక ప్రదేశం శ్రీ మంజునాథునికి ప్రత్యేకమైనటువంటి దేవాలయం. అందులోనూ మంజునాథుని దేవాలయము, లేకపోతే అక్కడ అమ్మవారు కన్యకా పరమేశ్వరి లాగా, కన్యక అమ్మవారి లాగా ఉంటారట. సో అక్కడ ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఒక భక్తుడి ప్రవర్తన లేకపోతే ప్రేమాభిమానాలు నచ్చి స్వయంగా అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఇష్టంగా ఉన్నటువంటి ప్రదేశం. సో అక్కడ అలా నానుడిగా ఉంటుందండి. తర్వాత అది కూడా ఒక గంధపు చెక్కలతో కొలువైనటువంటి ఒక గుడి పరిసర ప్రాంతాలు. అది 3 కిలోమీటర్ల లెక్క వరకు మంచి సుగంధం వస్తుంటుంది. మధ్య మధ్యలో బంగారు వెండి ఆభరణాలతో రెడీ చేయబడినటువంటి కొంత గుడి సంబంధించినటువంటి పురోగతి. సో వీటన్నిటికంటే మించి అంటే ఇది కూడా 2014 వరకు అని అతను చెప్పినాడు. అవును. మళ్ళీ ఇప్పుడు 2025లో వెలుగులోకి వచ్చినాడు. 1998 నుంచి అని అన్నాడు. అంటే అప్పటి నుంచి 2014 వరకు అతను పనిచేశాడు. అతను ఎంతో మంది కన్నె పిల్లలవి, లేకపోతే ఆడబిడ్డలవి, లేకపోతే ఇలా ఎంతో మందివి పూడ్చిపెట్టినాను, చిన్న పిల్లలవి పూడ్చిపెట్టినాను అని చెప్పినాడు. అంటే మా భాషలో అయితే నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారంట, పూడ్చిపెట్టినాడు, పుర్రెలు దొరికి. కానీ చంపినారా, చంపించిన శవాల్ని తీసుకొచ్చి అక్కడ పూడ్చిపెట్టినారా? వీటికి ఆధారాలు లేవండి. అంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే కాశీ పరిసర ప్రాంతాల్లో ఈ రోజుకి చనిపోయిన శవాల్ని తగలపెట్టే నానుడి అక్కడ ఉందండి. ఇప్పుడు మనకి ఆ అవకాశాలు లేక శ్మశానాలలో శివుడు బొమ్మ పెట్టుకుంటున్నాం. మీరు చూస్తుంటారు కదా, అన్ని శ్మశానాలలో శివుడు బొమ్మే ఉంటది. కానీ శివాలయాల దగ్గరలో కూడా చనిపోయిన వారిని కాల్చి పూడ్చి పెడుతుంటారు, అంటే కాలుస్తుంటారు అనేది మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే కాశీ మనం చూస్తుంటాం కాబట్టి. సో ఒకవేళ గతంలో ఏమన్నా అంటే కన్నె పిల్లలుగా చనిపోయిన వాళ్ళని ఒకవేళ శివాలయం పరిసర ప్రాంతాల్లో ఏమన్నా పూడ్చిపెడితే ఒకవేళ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయనో, లేకపోతే అలా కాశీ వచ్చి చచ్చిపోతేనే పుణ్యం అంటూ చాలా మంది కాశీకి వెళ్తున్నాము అంటూ కూడా మనం వింటుంటుంటాం కదా. సో ఇట్లా అక్కడ అసలు ఏం జరిగింది అనేది వెలుగులోకి రాలేదండి. అంటే నాకు తెలిసి 2023లో ఒక కేసు క్లోజ్ అయిందండి. అప్పుడు నాకు దీని గురించి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే ఆ పాప చాలా చిన్న బిడ్డ, ఆ బిడ్డని అతి దారుణంగా రేప్ చేసి చంపేసినారు. ఒంటి మీద బట్టలు లేకుండా విగత శవంలాగా పడేవేసినారు. సో ఇవంతా కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అప్పట్లో చేసినారండి. చేస్తే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఒక డెడ్ బాడీ దొరకగానే దాన్ని ఇమీడియట్ గా 72 గంటల్లో ఫారెన్సిక్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి, లోపల దొరికినటువంటి స్పాన్ రిపోర్ట్స్. కానీ వాళ్ళు 12 రోజులు కూడా అతను సబ్మిట్ చేయలేదు. అక్కడ ఉండే ఒక సిఐ అధికారి, యోగేష్ అని ఒక అధికారి. సో అతని గురించి మేము అప్పుడు పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎందుకు ఇలా చేస్తున్నారు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, కర్ణాటక సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో సంబంధించినటువంటి డెడ్ బాడీలు ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో కదా అనుకుంటే 12 రోజులు నేను మర్చిపోయానని చెప్పాడు.
తర్వాత వెంటనే సంతోష్ అని ఒక అతను అక్యూజ్డ్ ని పట్టుకొని ఇతనే అరెస్ట్ చేసేసినారు. అతను అమ్మాయిని చంపేసిందని అతనితో ఒప్పించేసినారు. మనం గనక మనం అంతకుముందు ఆయిషా మీరా హత్య కేసులో గనక సత్యం బాబుని ఎలాగా లోపలేసేసినారో అలాగా యోగేష్ అనే ఒక సిఐ గారు అప్పుడు సంతోష్ అనే ఒక అతన్ని లోపలేసినారు. తర్వాత ఎంక్వైరీ ఆఫ్టర్ ఎంక్వైరీ ఇవన్నీ తెలిసిన తర్వాత అతను కాదని తెలిసింది. బట్ ఇక్కడ సిఐడి, పోలీసు వారు, సిబిఐ అందరూ దర్యాప్తు చేసి ఇక దీంట్లో ఏమీ తేలో అన్నట్టుగా పక్కన పడేసి 2023లో ఇది వేస్ట్ ఆఫ్ టైం, ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి కేసు క్లోజ్ చేస్తారండి. మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి అవి తీస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరో చంపి అక్కడ పూడ్చిపెట్టినారా, లేకపోతే అక్కడ వచ్చే ఆడబిడ్డల్ని చంపుతున్నారా? అసలు మీకు మదనపల్లి కేసు గుర్తుంది కదా నిరుపమ గారు, అప్పుడు మనం బాగా ఫీల్డ్ స్టడీ చేసినాం. జంట హత్యలు, ఒకే ఇంట్లో ఒక తల్లి ఇద్దరు బిడ్డలని ఒంటి మీద బట్టలు లేకుండా చంపేసింది, జుట్టు కొంతవరకు కత్తిరించి తర్వాత నోట్లో కొవ్వొత్తి లాంటివి పెట్టి కటిక ఉపవాసంతో ఆ బిడ్డలు చనిపోయారు. ఎందుకంటే కటిక ఉపవాసం ఎందుకన్నానంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ నేను దగ్గర ఉండి చూసినాను కాబట్టి కడుపులో ఏమీ గానీ లేవు పాపం. వాళ్ళేమో అల్లటప్ప వాళ్ళు కాదు, వాళ్ళ అమ్మా నాన్న ఏమి పొలాలు చేసుకునే వాళ్ళు కాదు, హైలీ క్వాలిఫైడ్ ఒక పిహెచ్డి స్కాలర్స్, గోల్డ్ మెడలిస్ట్, మంచి కాలేజ్ లెక్చరర్స్, ఒక కాలేజ్ సంస్థాపకులు. అంటే ఎక్కడ జరుగుతుందో గుర్తుపెట్టుకోండి, ఇది వైష్ణవ దేవాలయంలో జరగదు, అమ్మవారి దేవాలయంలో జరగదు. దీన్ని ఏమంటారంటే క్షుద్ర పూజలు, రుద్ర పూజలు అని రెండు ఉంటాయి. మనము రుద్రుని పూజిస్తున్నాం అంటే శివుని ఉపాసన చేస్తాం, కానీ క్షుద్ర పూజలు అనేవి సపరేట్. అవి మనకి చేత కాదు, అవి మనం చేయలేము, చేసే పరిసర ప్రాంతాలు ఇవి కావు. కానీ శివుడు రమ్మన్నాడు, శివుడు చనిపోమన్నాడు, శివుడు నగ్నంగా చనిపోతే తనలో ఐక్యం చేసుకుంటానంటున్నాడు, శివోహం అంటూ కొంతమంది ఆడబిడ్డలని, కన్నె పిల్లల్ని, బాగా చదువుకున్న పిల్లల్ని ట్యాప్ చేస్తున్నారు. ఎంత ట్యాప్ చేసినారంటే ఆ ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ ఒక మంచి మ్యూజిక్ ప్లేయరు, ఒక బిడ్డ ఏమో మంచి ఐఏఎస్ కి ఐపీఎస్ కి కోచింగ్ అవుతున్నటువంటి పరిస్థితి, ఒక మంచి టాపర్ ఆ పాప చదువులు. అంటే వీళ్ళు ఈజీగా ట్యాప్ అయిపోతారనేమో. ఈ రోజు కూడా ఇలా వెళ్ళండి, ఆ దేవాలయం వెలుపల మీరు నగ్నంగా మీకు మీరు నిప్పంటించుకోండి, మీరు అగ్నిలో ఆహుతైపోండి, మీరు శివుడిలో ఐక్యమైపోండి అంటూ ఆ పిల్లల్ని ట్యాప్ చేస్తే చిత్తూరు, మదనపల్లి పరిసర ప్రాంతాల నుంచి చాలా మంది, నాట్ ఓన్లీ గర్ల్స్ అండి, బాయ్స్ కూడా, అందరూ కూడా ఇంట్లోంచి వెళ్ళి మాయమైపోతున్నారు. మాయమైపోతూ వాళ్ళ అమ్మగారికి ఒక మెసేజ్ పెడతారు. మెసేజ్ అంటే ఒక కాగితం మీద రాసిస్తారు, నేను శివుడిలో ఐక్యం అయిపోతున్నాను, రాగల మాస శివరాత్రి నుంచి నాకు బొమ్మకి దేవుడికి దీపం పెట్టినట్టు పెట్టాయమ్మా, నీ బిడ్డ ఇక శివుడిలో కలిసిపోతున్నాడు అని. అలాంటి మెసేజ్లు చాలా మంది తల్లిదండ్రులు ఆ మదనపల్లి కేసు నేను చేస్తుండగా ఎంతో మంది అమ్మ మా బిడ్డ కూడా ఇలాగా శివుడిలో ఐక్యం అయిపోతానన్నారు. అసలు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఒక ఆవిడైతే నిత్యం శివుడు పూజలు చేసి మాకు తెలిసిన వాళ్ళు స్వయంగా చెప్పింది, ఆవిడ ఒకరోజు బావిలో దూకేసి చనిపోయిందంట శివుడు ఐక్యం అయిపోతున్నానని. అంటే ఈ ట్యాపింగ్ అనేది ఎవరు చేస్తున్నారు, ఎవరు డైవర్ట్ చేస్తున్నారు? మన హిందూ ధర్మాల్ని కించపరుస్తున్నారా, అవమానపరుస్తున్నారా, అవహేళన చేస్తున్నారా? మన శివుడు ఒకవేళ నిజంగా మన దేవుడు మన శివుడు చనిపోమని చెప్తే ఫస్ట్ మెసేజ్ ఇచ్చేది అఘోరాలకి. అఘోరాలు నిజంగా వాళ్ళు అఘోరా అంటే అసలు మీరు అనుకుంటారేమో వాళ్ళకి బట్టలు లేకుండా బజార్లు ఏమంటే అక్కడెక్కడో తిరిగేస్తుంటారని. వాళ్ళు హైలీ క్వాలిఫైడ్, చాలా డబ్బు ఆస్తి గలవారు. ఒక అఘోరానైతే నేను కాశీలో చూసినానండి. ఆయన కోసం చార్టర్డ్ ఫ్లైట్ లో ఒక చాలా మంది ఫారిన్ డెలిగేట్స్ లాంటి వాళ్ళు వచ్చి ఆయన్ని కలిసి నమస్కరించుకొని వెళ్ళిపోతారు. సార్ ఆయన ఎవరు అని అక్కడ పక్కన ఉన్న ఆయన అడిగితే, ఆయన మా కంపెనీకి ఒక బిగ్ బాస్ లాగా ఉండేవారు, ఆయన శివైక్యం చెందాలని లేకపోతే శివుడి లీలలో పరిసర ప్రాంతాల్లో ఉండాలని ఆయన ఇక్కడే వచ్చి ఉండిపోతున్నారని ఒక ఫారినర్. వాళ్ళు అల్లటప్ప వ్యక్తులు కాదు. శివుడు చనిపోమంటే ఫస్ట్ వాళ్ళకి కదా చెప్తారు, మన బోటి వాళ్ళకి ఎందుకు చెప్తారండి? మనకంతా సంసార సుఖాలు, లేకపోతే ఆసన బంధకాలు, లేకపోతే అవి కావాలి ఇవి కావాలి, లేకపోతే ఇంకా మన లాంటి వాళ్ళని కోరుకోరు. శివుడు ఫస్ట్ కోరుకునేది వారినే. కానీ వారే చనిపోకుండా చావు పిలుపు వచ్చే వరకు శివ పూజల్లో, శివనామ స్మరణలో, జనసంచారానికి దూరంగా నిత్య తపస్సుతో ఉండే వాళ్ళకి లేని పిలుపు ఈ జనసంచారంలో ఉండే వాళ్ళకి రమ్మనిందా? ఇలాగ అగ్నికి ఆహుతైపోతే శివుడు ఐక్యమైపోతారని ఎవరైనా చెప్పినారా? ఆ చెప్పినోడెవడు? కావాలని ఆ దేవుడి మీద నిందలేపించడమే కదండి. సో ఇప్పుడు కూడా చుట్టూ 100 శవాలు దొరికినాయి. అది చంపేసినారా, ఎవరైనా పూడ్చిపెట్టినారా అంటే ఇప్పుడు ధర్మస్థలి వెళ్లే వాళ్ళకి మీరు వెళ్ళకండి, అక్కడ చంపేస్తారు ఆడపిల్లల్ని, చిన్న పిల్లల్ని నెగటివ్ గా ప్రచారం చేసేదానికోసం అది కూడా అంటున్నారండి. ఆ స్థలంకు ఉన్నటువంటి ప్రాముఖ్యతని, ప్రాధాన్యతని మొత్తం తగ్గించేందుకు ఏమన్నా కుట్ర జరిగిందని కూడా కొన్ని న్యూస్లు వస్తూ ఉన్నాయండి.
100% అండి. ఎందుకంటే గుడి చుట్టూ కెమెరాలుంటాయి. లేకపోతే గుడి చుట్టూ నిత్యం మనుషులుంటారండి. ఇప్పుడు మంచి కోసం ఏ గుడికైనా ఎళ్ళొచ్చు. కానీ ఒక ఇంట్లో కీడు జరిగితే నిద్ర చేయడానికి శివాలయంకే వెళ్ళాలి. సో, నిత్యం రాత్రి పగలు మనుషులుండే ఏరియా ఒక్క శివాలయమేనండి. నిత్యం ఉంటారు. ఇప్పుడు మా అమరావతి గుడిలో నిత్యం ఉంటారు. కాకాని గుడిలో నిత్యం ఉంటారు. ఎందుకంటే అక్కడ నిద్ర చేయాలి. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు చనిపోయిన, ఆడవాళ్ళు చనిపోయిన, ఎవరు చనిపోయిన దోష నివారణం అది. అంటే ఆ గుడి మూసి ఉన్నట్టే ఉంటుంది. కానీ నిత్యం ఆ గుడి మీద ఎప్పుడు ప్రజల కన్ను ఉంటుందండి. ఎందుకంటే రాత్రి నిద్రపోయే వాళ్ళు, పొద్దున ఉండేవాళ్ళు ఉంటుంటారు. ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పినట్టు ఒకవేళ విగత జీవులుగా పడి ఉన్న వాళ్ళని అక్కడ ఎవరో చంపి పూడ్చిపెట్టినారంటే ఏంటో ఒక కొన్ని కొన్ని పురాణాల్లోనండి, గరుడ పురాణమో మరే పురాణంలో కొన్ని కొన్ని పురాణాల్లో ఉంటది. కన్నె పిల్లగా చనిపోయిన వారిని ఎవరినైతే ఉంటారో వారిని శివుడికి పరిసర ప్రాంతాల్లో అంటే కాశీ మహాక్షేత్రాల్లో పూడ్చిపెట్టండి. ఆత్మలు చాలా బలమైనవి. అవి శవాల దగ్గర లేకపోతే శ్మశానాల దగ్గర అక్కడ ఇక్కడ పొలాల్లో అలా పూడ్చకండి. అవి కన్నెపిల్ల ఆత్మలు. వాటికి కొంచెం పవర్ ఉంటది అని నేను చాలా చోట్ల చదివినాను. కానండి ఇక్కడ కాశీ ఒక చిన్న పరిసర డౌట్ ఏంటంటే, ఇప్పుడు అలాంటిదేమన్నా చేస్తే వాళ్ళ సొంత మనుషులు పూడ్చిపెట్టుకుంటారు తప్ప, ఈ కార్మికుడికే ఇచ్చి, ఈ పారిశుద్ధ్య కార్మికుడికి ఇచ్చి అందరిని అతన్నే ఎందుకు పూడ్చమంటారనేది కూడా ఇక్కడ ఒక పాయింట్ కదా! అవునండి. అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినారనుకోండి. మనం తీసుకెళ్ళి పూడ్చుకోవడానికి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఊరుకోరు. అంటే మీరెలా పూడుస్తారు? అది మనమే నాన్ బెయిలబుల్ అఫెన్స్ లాంటి కేసులనమాట. మళ్ళీ ఎక్కడంటే అక్కడ పూడ్చకూడదు. ఇంకో కాదండి. ఇంకొకటి కూడా అంటున్నాడు గదా! నువ్వు గనక ఈ విషయాలు ఎక్కడైనా ఇన్ని సంవత్సరాలు ఎందుకు చెప్పలేదంటే, ఎక్కడన్నా ఈ విషయాలు బయట పెడితే గనక నిన్ను కూడా చంపేస్తాము. ఇలాగే ఇప్పుడు ఆళ్ళని ఎలా చంపామో నిన్ను కూడా అలాగే చంపుతామని అన్నారని మాట చెప్తున్నాడు గదా! అవును. చెప్తున్నాడు. బట్ అది ఎంతవరకు నిజమనేది అందుకనే వాళ్ళు చెప్పినారండి. అంటే మాకు సంబంధించి కన్సర్న్ ఫారెన్ అంటే ఫింగర్ ప్రింట్ రిపోర్ట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఫింగర్ ప్రింట్స్ రిపోర్టు, నార్కోటిక్స్ అనాలిసిస్, తర్వాత మైండ్ ప్లానింగ్ అంటే బ్రెయిన్ ప్లానింగ్ అనేది ఉంటది. ఇవన్నీ కూడా టెస్టులు చేస్తారు. అంటే అతను చెప్తుంది నిజమా? అబద్ధమా? అని. ఇంకొకటేంటంటే అక్కడ ఏ ఆశ్రమాలు లేవు. ఒక డౌట్‌ఫుల్ సస్పెక్టెడ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఆశ్రమాలుండే పరిసర ప్రాంతాల్లో చాలా మంది ఆడబిడ్డలు, మగబిడ్డలు అక్కడికే వచ్చి ఆశ్రమాల్లో సేవలు చేసుకుంటామంటూ అక్కడ ఉంటుంటారు. కానీ ఇది ధర్మస్థలి అనే ప్రదేశము కేవలం ఒక గుడి లాంటిది. ఒక విజయవాడ కనకదుర్గమ్మ గుడి, లేకపోతే ఒక శివాలయం లాంటిది. ఇక్కడ ఎవరు నిత్యంగా ఉండి అచ్చంగా స్టే చేసేవాళ్ళు ఎవరు ఉండరు. లేకపోతే అక్కడ ఇప్పుడు మీరు చాలా చోట్ల చూసుంటారు. మొన్న అప్పుడు కర్ణాటకలో కూడా ఒక తర్వాత ఈషా ఫౌండేషన్స్ అట్లాంటి చోట చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. అక్కడ ఆడపిల్లలు చనిపోయారని కొన్ని కొన్ని చోట్ల. అక్కడ వచ్చిన దగ్గర ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ స్టేగా ఉంటారు కాబట్టి లోపల ఏం జరుగుతుందో తెలీదు. కానీ ఇక్కడ దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. వస్తుంటారు, వెళ్ళిపోతారు. ఏదన్నా ఉంటే అర్ధరాత్రులు, అపరాత్రులు కీడు కార్యక్రమాలు కాబట్టి నిద్ర చేస్తారు. నిద్ర చేసిన వాళ్ళని ఎవరు చంపి, ఎవరు పూడ్చమన్నారు? సో ఇదంతా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలండి. ఇన్వెస్టిగేషన్ చేయకుండా హిందూ దేవాలయాల చుట్టుపక్కల అంతా చనిపోయిన పుర్రెలున్నాయి. అక్కడికి వెళ్తే ఇలా జరుగుతది. ఇవన్నీ కూడా ఒక బ్యాడ్ మెసేజ్ మనం సొసైటీకి లేకపోతే ఒక రాంగ్ డైరెక్షన్ అనేది అందిస్తున్నట్టు. అతను బట్ ఇంకొక మాట ఇతను కూడా చెప్పింది చెప్తున్నాడండి. అతను ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఏంటంటే, వీళ్ళందరినీ అక్కడే ఎందుకు పూడ్చామంటే, నేత్రావతి నది నీళ్లు ప్రవాహం నిత్యం ఉంటది కాబట్టి, బాడీ తొందరగా డీకంపోజ్ అయిపోతుంది. మనం కనిపెట్టడం కూడా కష్టం అన్న ఉద్దేశంతోటే అక్కడ పెట్టాము అని చెప్తున్నాడు. అఫ్‌కోర్స్ అండి. ఏదైనా ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉండాలనేది ఒక పార్ట్. ఇంకొకటి ఏంటంటే అంటే ఆ టైంలో చనిపోయిన ఒక పిల్ల 23లో కేస్ క్లోజ్ అయిన పాపకైతే ఆ కరెక్ట్. పాప బాడీలో స్పామ్ దొరుకుతుందేమోనని ఆ అనన్య భట్. పాపని ఆ! ఏవండి? అనన్య అండి అమ్మాయి పేరు. 2003లో ఒక మెడికో అక్కడికి వెళ్ళిన తర్వాత సౌజన్య. అమ్మాయి మిస్ సౌజన్య అయిపోయి ఉంటది. కనిపియలేదు అప్పటి నుంచి. తర్వాత అవును. ఈ సౌజన్య అనే అమ్మాయి ఇద్దరు కూడా. సౌజన్య. అంటే ఇప్పుడు కేస్ ఇప్పుడు క్లోజ్ వాళ్ళ చేసింది పేరెంట్స్ కూడా సౌజన్య. బయటకొచ్చారండి. వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయండి. మా పిల్లలు కూడా అందులో ఉన్నారేమో డౌట్ ఉందని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సౌజన్య అనే కేస్ అయితే సౌజన్య, నేను అనన్య చూసున్నాను. ఇద్దరు కూడానండి. 23లో కేస్ క్లోజ్ అయిందయితే ఆ పాపది సౌజన్యదండి. ఆ పాప బాడీ స్పామ్ దొరికితే ఆ దొరికిన దాంట్లో మట్టి కొట్టేసినారండి. అంటే బాడీ యోని భాగంలో బాగా మట్టి వేసేయడం వల్ల మనకి స్పామ్ దొరకని పరిస్థితి అయితే నెలకొంది. అప్పట్లో ఇది ఎందుకంటే శివాలయాలు ఒక్కటండి మారుమూల పరిసర ప్రాంతాలు ఎక్కడో కొంచెం దూరంగా ఉంటుంటాయి. సో ఇటువంటి పరిసర ప్రాంతాల్లోకి ఎవరన్నా ఒక ఆడబిడ్డని ఇబ్బంది పెట్టాలన్నప్పుడు చేలోకో, పొలాలకో అలా తీసుకువెళ్ళేటప్పుడు కొంతమంది ఈ గుడి పరిసర ప్రాంతాల్లో ఎవరు ఉండరు, ఎవరు గమనివ్వరని కూడా అలా తీసుకొచ్చి అలా రేప్ చేసే పరిస్థితులైతే ఉంటాయి. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే జనసంచారానికి దూరంగా ఉండడం. అదొక గుడ, బడ లేకపోతే ఒక పవిత్రమైన ప్రదేశం అవన్నీ వారికి తెలీదు. ఎందుకంటే కామాతురాణం నభయం అంటారు చూడండి. కామంతో ఉన్నవాడికి
ఏమీ ఉండదండి. మనం వెళ్తున్న ప్రదేశం ఏంటి? ఒక ధర్మస్థలి లాంటి ప్రదేశంలో ఒక ఆడబిడ్డని అన్యాయంగా అత్యాచారం చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది ఆ వాడికి బాడీస్ అర్థం అన్నింటి కాదు. మీద కూడా లైంగిక దాడి జరిగిందని, బట్టలు కూడా సరిగా లేవని చెప్పేసి బాడీస్ మీద అత్యాచారమే, ఖచ్చితంగా అత్యాచారం చేశారు అని కూడా అతను చెప్తా ఉన్నాడు కదండి. కాబట్టి ఇవి మనం 100% క్షుద్ర పూజలతో అని అనుకునే అవకాశాలు మరి తెలియదు ఇక. క్షుద్ర పూజలు అని చెప్పడం కాదండి. కాకపోతే ఇక్కడ లేదు, బట్టలు మీరు అన్నది కూడా లేకుండా అంటున్నారండి, క్షుద్ర పూజలు కూడా జరిగి ఉండొచ్చు అని కూడా అంటున్నారు చాలా మంది. బట్ ఇక్కడ అతను లైంగికంగా దాడి జరిగింది, ఘాట్లు ఉన్నాయి, దెబ్బలు ఉన్నాయి ఒంటి మీద, బట్టలు కూడా లేవు అని చెప్పడం ఒకటి, సేమ్ టైము అత్యాచారం చేశారు అని పక్కాగా చెప్తున్నాడు అతను. మరి అది ఇన్వెస్టిగేషన్ మీరు అన్నట్టు ప్రాపర్గా అది ఇన్వెస్టిగేషన్ ఒక్కటే అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ కన్ని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. అది మేజర్ పార్ట్. అందరూ కరెక్ట్. పెళ్లి కాని పిల్లలే. పెళ్లి కాని పిల్లల్ని రేప్ చేయడం కోసం అంత దూరం తీసుకొచ్చినారా? వాళ్ళు ఈజీగా ట్యాప్ అయిపోతారు కాబట్టి వాళ్ళని సిటీలో ఎందుకు రేప్ చేయలేదు? ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చినారు? ఇక్కడే ఎందుకు పూడ్చిపెట్టినారు? దాని ఆంతర్యం ఏంటి? ఇవన్నీ తవ్వే కొద్దీ లేదంటే అక్కడ ఏమన్నా బయట విజిటింగ్కి వచ్చిన వాళ్ళని ఏమన్నా పట్టుకున్నారా? అది కూడా చూడాల్సిన అవసరం ఉంది మనం. అంటే ఈ చనిపోయిన 100 మంది ఎవరు అనేది ఎవరికీ తెలియదండి. ఆ తెలియట్లేదు. ఊర్లో అవును. తప్పిపోయిన పరిసర ప్రాంతాల్లో ఒక 8 మంది, ఒక 10 మంది దాకా కంప్లైంట్ ఇవ్వనీకి వచ్చినారు. అంటే ఓకే. అప్పట్లో 2021లో మా పాప తప్పిపోయిందండి, కనపడలేదు, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినాము, డెడ్ బాడీ కూడా దొరకలేదు, తవ్వి చూడండి అంటే మీరు చెప్పినట్టుగా అక్కడ నేత్రావతి నది పరిసర ప్రాంతాలు కాబట్టి మోరోవర్ అక్కడ ఏదైతే డీకంపోజ్ అనేది కాదు కానీ ఆ మట్టిలో తొందరగా స్ప్రెడ్ అయిపోయి కలిసిపోవడం వల్ల ఎముకలు, బొయ్కలు వాటికి DNA చేయడం. అందులోనూ ఒక 4, 5 డెడ్ బాడీస్ దొరికితే అనుకోవచ్చు కానీ వందల్లో ఏ ఎముక, ఏ DNAకి ఎవరిది అనేది సంబంధిత కూడా అనేది తెలియదు. కరెక్ట్ మీరు అన్నది. అవును. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఇతను చెప్పినాడో ఇతని నార్కోటిక్స్ మాత్రం 100% అతని కన్సెంట్ మీద చేయాల్సిందే. ఎందుకంటే అది కోర్ట్ ఆర్డర్ ఉంది. అతని కన్సెంట్ అయితేనే చేయాలి నార్కోటిక్స్ కానీ లేకపోతే మైండ్ కి సంబంధించినటువంటి ప్లానింగ్ మెసేజ్ కానీ ఇవన్నీ కూడా. సో ఓకే. వీటికి సంబంధించి ఫింగర్ ప్రింట్ మెసేజ్ ఇవన్నీ కూడా ఎలా అంటే అండి, నేను చెప్తుంది నిజం. మీరు నమ్మండి నా మాట. అవునా? అయితే నార్కోటిక్స్ కి రండి. నార్కోటిక్స్ లో మనం నిజం చెప్తున్నామా, అబద్ధం చెప్తున్నామా అనేది క్లియర్ గా వస్తది. ఒకవేళ నిజమే అనుకోండి, అతను చెప్పింది 100% నిజమే. ఎవరు ఇలా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో రేప్ చేసి చంపుతున్నారు అంటే అంటే రేప్ చేసి చంపడానికి ఈ ప్రదేశమే కుదిరిందా? ఇది అదే. ఎంత పెద్ద ధర్మస్థలే అండి. కరెక్ట్. అసలు ధర్మ సంస్థాపనార్థాయ యుగే అసలు ఆ స్లోగన్ ఆ ఏరియా మొత్తం ఎక్కువ స్ప్రెడ్డింగ్ ఉంటుందండి. ఎందుకంటే మేము కూడా అందరం అక్కడ వెళ్ళి అన్ని చూసి వచ్చిన వాళ్ళమే. ఆ పరిస్థితులు, ఆ పరిసర ప్రాంతాలు. శ్రీ మంజునాథ సినిమా కూడా తీసినప్పుడు మీరు చూసినారు కదా, కోటిలింగాలకు సంబంధించి మంజునాథుని పాద ధూళి తగిలినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఇలాగా పుర్రెలు చనిపోయిన వాళ్ళని ఎందుకు పూడుస్తున్నారు? లేకపోతే ఇక్కడే తీసుకొచ్చి రేప్ చేసి ఎందుకు చంపేస్తున్నారు? సో ఇవన్నీ కూడా వెలుగు తీయాలండి. కానీ ఈలోపు ఒక బ్యాడ్ మెసేజ్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు చాలా మంది. నేను అందుకనే మీకు సోషల్ మీడియాలో అదే చెప్పడానికి వచ్చినాను. ముఖ్యంగా ఈ శివాలయాల పరిసర ప్రాంతాల్లో ఆడబిడ్డలు మీరు వెళ్ళకండి. వెళ్తే ఏమైపోతుందో తెలియదు. దుష్ట శక్తులు ఇవన్నీ అని చెప్తున్నారండి. కానీ ఎక్కడ ఏ తప్పు ఉండదండి. ఇంటెన్షనల్ గా ఇది కుట్ర కోణంతో హిందూ మతం మీద విషం జిమ్ముతున్నారు. ఎందుకంటే తప్పు చేయడానికి చాలా ప్రదేశాలు ఉంటాయి. కానీ గుడి పరిసర ప్రాంతాలని అపవిత్రం చేయడం అనేది చాలా పాపం అండి. అందులోనూ ధర్మస్థలి కర్ణాటక సంస్థానం మొత్తానికి ఆయుపట్టు లాంటిది. అసలు ఆ నేత్రా నది ఒడ్డు అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు శివాలయం ఉన్నా సరే ఆ పరిసర ప్రాంతాల్లో ఒక నదీ తీరం ఉందనుకోండి, అవును. ఆ పౌర్ణమి గడియల్లో ఈ నదీ తీరం శివుడి శక్తి రెట్టింపు అవుతుందండి. అందులోనూ శ్రీ మంజునాథుని లింగంతో పాటు మానవ శరీర ఉద్భవనం అనేది అక్కడ జరిగిన ప్రదేశం అది. సో అంత గొప్ప ప్రదేశం మీద ఈ రకంగా బురద జల్లడం, కన్నె పిల్లల శవాలు అక్కడ దొరికినాయి. అఫ్ కోర్స్ ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వెలికి తీసి దీన్ని ఎవరు ఇట్లా చేస్తున్నారు? అందులోనూ ఇప్పుడు చెప్పట్లా 2014 వరకు చేసినాడట. అవును. 1998 నుంచి 2014 వరకు చేసినప్పుడు మధ్యలో ఎందుకు ఆపలేదు? ఎవరు చెప్తే చేశారు? ఇవన్నీ టెస్ట్ అనాలిసిస్ లో బయటకు వస్తే 2014 వరకు ఇతనితో చేపించిన వ్యక్తుల్ని వెలికి తీసి 100% పట్టుకోవాలండి. ఎందుకంటే వాళ్ళని రాష్ట్ర బహిష్కరణ చేసినా తప్పులేదు. ఎందుకంటే దేవుడి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలి, అపవిత్రం చెయ్యకూడదు అనే నినాదాలకి ఆఖరికి కన్నె పిల్లల్ని 12 ఏళ్ల పిల్లల్ని లేకపోతే అత్యాచారం చేపించి చంపడానికి అసలు నిజంగా అది మన నోటి మాటతో చెప్పలేమండి. కానీ నేను మదనపల్లి కేసు ఇన్సిడెంట్ చూసిన తర్వాత నుంచి
శివుడు పేరు చెప్పి ఎవరన్నా ఇదిగో ఇలాగే శివోహం అయిపోవాలి, కన్నె పిల్లలుగా చచ్చిపోవాలనే పిచ్చి మాటలు చెప్తే మాత్రం మీరు వాళ్ళని తిరగదిప్పి కొట్టండి. చనిపోయిన తర్వాత శివుడిలో ఐక్యం అవుతారు, కానీ బతికుండగా ఎప్పుడు శివుడు చనిపోమని ఏ ఒక్కరికి సందేశం ఇవ్వరు. బలవన్మరణం చెందితే అవ్వరు అలాగా. అసలు ఆత్మార్పణ అంటే మీరు సూసైడ్ చేసుకున్నట్టే. అంతే కదా. ఆత్మార్పణ, ఆత్మ పైకి పోదండి, అది ఇక్కడ కొట్టుకులాడుతూ ఉంటది. కోరిక తీరని ఆత్మగా మిగిలిపోతుంది. మీరు అదేదో గుండెల్లో పడిపోతే శివుడు ఐక్యం అయిపోతారని వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు దయచేసి నమ్మకండి. నిత్యంగా శివుడు మీ కర్మని మీరు అనుసరించండి, కర్మానుసారం నా దగ్గరికి చేరండి. తర్వాత మీరు ఒంటరని ఎప్పుడు భావించకండి, మీరు చనిపోయిన తర్వాత ఒంటరని ఎప్పుడు భావించకండి. మీరు నాలో లీనమైపోతారు, నాలో ఐక్యమైపోతారు, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, అక్కడ నేనున్నాను, మీరు ఒంటరి కాదు అంటూ మానవ మాతృలకి ఆయన ఇచ్చేటటువంటి ఒక గొప్ప సందేశం. అంతేకాని చనిపోకుండా బలవన్మరణానికి పాటుపడి ఆయన అక్కడికి రమ్మని చెప్పల. చనిపోయాక అరే నా కొడుకుని, నా భర్తని, నా భార్యని వదిలేసిపోతున్నానని బాధపడకు, అంతకు మించినటువంటి నేనున్నాను నీతో, నువ్వేమాత్రం బాధపడకు అంటూ ఆ టైంలో కూడా మనం నారాయణ స్మరణం చేస్తాం. వెళ్ళేది శ్మశాన పరిసర ప్రాంతాలు శివైక్యం అండి. సో మంచి గొప్ప సందేశం భక్తులకి మనం ఇవ్వాలి. ఇటువంటివి ఆరోపణలు వచ్చినా ఆధారపూర్వకంగా పట్టుకొని దీనికి సంబంధిత వారు ఎవరు అనేది వారికి కఠిన శిక్షలు వేయాలండి. శిక్షలు అంటే అల్లాటప్పగా కాదు, కఠిన శిక్షలు. ఎక్కడంటే ఇక్కడ ధర్మాన్ని ఎగతాళి చేయడం, హిందూ ధర్మాన్ని ఎగతాళి చేయడం. సో ఖచ్చితంగా దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు ఎవిడెంటరీ పార్ట్ తీసుకురావాలి. అదే రకంగా కేసులు సిబిఐ, సిఐడి, టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వేస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ కొట్టేయకండి. ఒక కేసుని తవ్వి తీస్తే ఈ కేసు వెనకాల ఎన్ని కేసులు వెలుగులోకి వస్తాయో అప్పుడు తెలుస్తుంది. ఆ పిల్లని బలవంతంగా చంపేసిన వారు ఎవరు అనేది కూడా వెలుగులోకి రావాలి కదా. రైట్ అండి, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.